10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. అందరం చదువుదాం. బైబిల్ ఉన్నారా అందరి దగ్గర? తెరవండి. సెల్ ఫోన్లోనైనా ఓపెన్ చేయండి. అందరూ కూడా లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనము అందరం ఏకకాలంలో చదువుదాం. అందరము ఒకేసారి చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ప్రారంభించుదాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పిన. గట్టిగా చదువుదాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగజేయును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అంతమడు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. నీ లేఖనమును చదువుకున్నాం. నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనమందరము కూడా యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించి 2024 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే క్రీస్తు శకము 2024 సంవత్సరంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ రీతిగా మనము ఆరాధిస్తున్నామంటే మనమే కాదు, భూప్రపంచములో ఉన్న ప్రతి మూలలో, ప్రతి కార్నర్లో, అది ఎత్తైన స్థలమే కానీ, అది లోయైన స్థలమే కానీ, ఎక్కడున్నా కూడా ప్రపంచమంతా కూడా క్రీస్తును ఆరాధిస్తున్నారు. ఇదిగో యేసు ప్రభువారి జనన విధానాన్ని స్మరిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆయన జననము పవిత్రమైనది. ఆయన జననము ఒక గొప్ప విశిష్టమైనటువంటిది, శ్రేష్టమైనది. ఎందుకనగా ఆయన లోకములో జన్మించడము మరి మానవాళి యొక్క పాప పరిహారార్థమై పాపము లేనివాడుగా జన్మించాడు. అదే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఆయన పాపరహితుడుగా జన్మించాడు. ఇది గొప్ప సువర్తమానము. ఈ లోకంలో ఎవరు కూడా యేసుప్రభు వారు లాగా జన్మించలేదు. ప్రతి ఒక్కరూ కూడా జన్మతా జీవితాన్ని బట్టి పాపులై ఉన్నారు. కానీ ఒక్క యేసుప్రభు వారే జన్మ పాపము లేకుండా పరిశుద్ధుడుగా ఈ లోకంలో ఆయన మానవ అవతారం ఎత్తాడు. ఇదిగో శరీరధారుడుగా పుట్టాడు. ఆయన దేవుడై ఉండి మనిషి కుమారుడిగా, ఆయన దేవుడై ఉండి దేవుని కుమారుడుగా, ఆయన దేవుడై ఉండి దేవునికి మానవులకు మధ్యవర్తిగా క్రీస్తు యేసును నరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందరం స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేను దేవునికి స్తోత్రం అనగానే హల్లెలూయా అనాలా? దేవునికి స్తోత్రం. కొంతమంది చేతులు ఎత్తుతలేరు. నేను ఎంతసేపు కొద్దిసేపు చెప్తానని చెప్పాను, అయినా మీరు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తలేరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఆయన ఒక్కడే పాపము లేనివాడు. బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో వారేకము కాక మునుపు అనే మాట ఉంటుంది. అంటే ఆమెకు ప్రదానము చేయబడ్డదే తప్ప ఇంకా ఆమెకు వివాహము కాలేదు. ప్రభునందు ప్రియులారా, ఆనాడు యోసేపు తలబట్టుకొని కూర్చున్నాడు. అయ్యో, నాకు ప్రదానం చేయబడిన ఈ మరియా గర్భవతి అని తెలిసింది, అయితే ఇది ఎలాగూ సంభవించింది అని చాలా ఆలోచనలో పడ్డాడు. ఒక మంచి ఆలోచనకు వచ్చాడు. ఏమిటంటే, అది ఏది ఏమైనా మరియా చాలా పవిత్రురాలు, పరిశుద్ధురాలు, కానీ గర్భవతి అయింది. ఇప్పుడు నేను లోకానికి ఈ సంగతి చెప్తే లోకము ఏం చేస్తుంది? ఇదిగో రాళ్లతో కొట్టి చంపేస్తుంది. కనుక నేను ఆమెను అవమానపరచను, ఆమెను హత్య చేయించను, నేను ఆమె మీద పాపము మోపను. కానీ మరి ఆమెను ఏ రీతిగానైనా విడనాడ ఉద్దేశించాలని ఆయన ఆలోచనలో పడ్డాడు. అప్పుడు దేవుని దూత, భయపడకు యోసేపు, నీకు ప్రదానం చేయబడిన మరియా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. కనుక పుట్టబోనటువంటి శిశువు
ఇదిగో ఈ లోకానికి ఇమ్మానుయేలుగా, ఇదిగో దేవుడు మనకు తోడని అర్థము. ఇదిగో ఆయనకు యేసు అనే పేరు పెడతావు కనుక నువ్వు ఆమెను చేర్చుకోవలసింది. ఇదిగో ఆమెను నీవు ఎరగవు, కానీ నీవు ఆమెను ఇదిగో ఏకము కాలేదు, కానీ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినదని చెప్పినప్పుడు యోసేపు నీతిమంతుడు కనుక తాను ఇదివరకే ఆమెను అవమానపరచొద్దు అనగా ఆమె మీద ఉన్న ప్రేమను బట్టి, ఆమె మీద ఉన్న మమకారాన్ని బట్టి, ఆమె మీద ఉన్నటువంటి దయను బట్టి, ఆమె మీద ఉన్న కరుణను బట్టి, ఆమె మీద జాలి కలిగి అవమానపరచనటువంటి ఆ యొక్క యోసేపు దేవుని దూత చెప్పగానే ప్రభునందు ప్రియులారా దేవుని మాటకు లోబడి ఆమెను చేర్చుకున్నాడు. కుమారుని కను వరకు, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అందరం చప్పట్లు కొడదాం, గట్టిగా దేవునికి చప్పట్లు కొడదాం. ఏమండి, గట్టిగా చప్పట్లు కొట్టాలా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఆనాడు మరియ కూడా ఏమన్నది? అయ్యా, నేను పురుషుడిని ఎరగని దాననే ఇది నాకేలాగు సంభవించును అని చెప్పినప్పుడు ప్రభునందు ప్రియులారా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చుచున్నది, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటున్నది. పుట్టబోవునటువంటి కుమారుడు ఇదిగో పరిశుద్ధుడు, ఇతడు దేవుని కుమారుడు అనబడునని దేవుని యొక్క దూత చెప్పినప్పుడు మరియా నీ దాసురాలను నీ మాట చొప్పున కానిమ్ము అని ఆమె లోబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క లేఖన భాగాలను మనం గమనిస్తే ఎందుకు మహా సంతోషకరమైన సువర్తమానం ఇప్పుడు ఈ లోకంలో మానవులందరూ జన్మను బట్టి పాపులు, కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జననములో పాపము లేదు. భూలోకంలో ఎవరు జన్మించాలన్నా స్త్రీ పురుషుల యొక్క కలిక ద్వారానే ఈ లోకములో జనులు జన్మిస్తారు. కానీ ప్రభునందు ప్రియులారా 2024 సంవత్సరాల్లో అప్పుడు ఇదిగో వాక్యంలో మనం చూస్తున్నాం, క్రీస్తు శకము 2024లో మనం ఉన్నాము. కానీ దానికంటే పూర్వము, ఆ క్రీస్తు పూర్వము పరిశుద్ధులైన వారు, ప్రవక్తలనబడు వారు ప్రవచించిన రీతిగా ఆయన పుట్టి ఇప్పటికీ 2024 సంవత్సరాలు అవుతుంది. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. ప్రభునందు ప్రియులారా, ఇదిగో ప్రతి వేదము, ప్రతి గ్రంథము, ప్రతి పుస్తకము లోకములో కుమారుడు అవసరము. ఈ లోకాన్ని రక్షించాలంటే, ఈ లోకంలో పాపమునకు వినాశనము కలుగజేయాలంటే, లోకములో ప్రతి మానవునికి పాప పరిహారము కావాలంటే కుమారుడు కావాలని లోకంలో ఉన్న గ్రంథాలు, అన్ని గ్రంథాలు ఒకటే చెప్తున్నాయి. ఏమి చెప్తున్నాయి? పరిశుద్ధ గ్రంథము కూడా అదే చెప్తుంది. ఏమి చెప్తుంది పరిశుద్ధ గ్రంథము? ఇదిగో మనకు కుమారుడు అవసరమని, ఇదిగో కుమారుడు పుడతాడని, ఆ కుమారుని ద్వారా ఇదిగో మానవులకు పాప క్షమాపణ కలుగుతున్నది. అందుకొరకే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఆయన సింహాసనము ఎల్లప్పుడుండును. ఆయన ఎల్లప్పుడు రాజ్య పరిపాలన చేయును. ఇదిగో ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని లేఖనములు చెప్పుచున్నాయి. కనుక అన్ని పుస్తకాలు కూడా కుమారుడు అవసరము. కనుక ఈ లోకములో మానవాళి కొరకాయి కుమారుడు జన్మించాడు. అందుకొరకాయి మహా సంతోషకరమైన సువర్తమానము. దేవునామ స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలవై అంటున్నారు మెల్లగా. హల్లెలూయా మాత్రం చెయ్యి ఎత్తుతలేరు, అంటలేరు. నోట్లో రత్నాలు ఉన్నాయేమో, ముత్యాలు పడిపోతాయని అనుకుంటున్నారు. మీరు ఎంత గట్టిగా మీరు చెప్తే అంత తొందరగా ముగిస్తా, లేదా మధ్యరాత్రి 1 గంట దాకా పెడతా. మరి మీ ఇష్టం. మరి ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధానములు మనమందరం కూడా దేవుని యందు ఆనందిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఈ లోకములో జన్మించాడు పాపరహితుడుగా. ఆయన జననం పవిత్రమైనది. కుమారుని ద్వారానే పాపక్షమాపణ కలుగును. రెండవదిగా మనం గమనించుదాము ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, లోకములో అసలు యేసుప్రభు వారు ఎందుకు పుట్టాల్సి వచ్చిందో ఒక్క మాటలో జ్ఞాపకం చేసుకుందాం.
ప్రభునందు ప్రియులారా, చూడండి, మనిషిలో పాపం అనేది ఉన్నది. ఈ పాపం అనేది ఎక్కడున్నది అంటే, ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది పాపం అనేది? రక్తములో ఉన్నది. ఈ రక్తం ఎక్కడికి పోతుంది? గుండెలోనికి పోతుంది. అర్థమవుతుందా అండి? పాపం ఎక్కడుంది అంటే రక్తములో ఉన్నది. ఈ రక్తం ఎక్కడికి పోతుంది అంటే గుండెలోనికి పోతుంది. ఒకవేళ గుండె రక్తము ప్రసరించనీయకపోతే, గుండె రక్తము విడుదల చేయకపోతే, ఆ గుండె పని చేయకపోతే, ప్రభునందు ప్రియులారా, ఇదిగో మనుషుడు చనిపోతున్నాడు. కనుక గుండె పని చేయాలంటే రక్తపు యొక్క కవాటాలు సరిగా ఉండాలి. అందుకొరకే వాక్యంలో వ్రాయబడి ఉన్నది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయము అనే గుండెకు పవిత్రమైన రక్తం కావాలి. పవిత్రమైన రక్తం ఎక్కడున్నది చెప్పాలి? ఎక్కడున్నది? భూలోకంలో ఎక్కడ లేదు. ఈ పశు పక్షాదుల రక్తం హీనమైన రక్తం, నరుని యొక్క రక్తం పాపపు రక్తం. కనుక ఈ నరబలులు కానీ, ఈ యొక్క జంతు పక్షాదుల రక్తము కానీ నీచమైనవి, అవి పనికిరావు. కానీ పవిత్రమైన రక్తం కావాలా? పవిత్రమైన రక్తమే హృదయాన్ని శుద్ధీకరిస్తుంది, హృదయాన్ని పవిత్రపరుస్తుంది. హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కావాలంటే రక్తం అవసరం. పవిత్రమైన రక్తం ఎక్కడున్నది? అది యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో మనకు అనుగ్రహించడానికి దేవుడై ఉండి మనిషి కుమారుడుగా వచ్చాడు, దేవుడై ఉండి దేవుని కుమారుడుగా వచ్చాడు, దేవుడై ఉండి నరుడుగా వచ్చాడు. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన శిశువుగా పుట్టాడు. కారణం ఏంటి? పశువుల తొట్టిలో పరుణ పెట్టబడ్డాడు. కారణం ఏంటి? ఆయనకు ఎక్కడా బంగ్లా లేదా? ఆయనకి ఎక్కడా ఇదిగో మరి గొప్ప ప్యాలెస్ లేదా? గొప్ప భవంతి లేదా? ప్రభునందు ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు సృష్టినే పుట్టించాడు. ఈ ఆకాశాన్ని, భూమిని. అంత మాత్రమే కాదు, సూర్యచంద్ర నక్షత్రాలను, భూలోకంలో ఉన్న ప్రకృతిని అంతా సృష్టించాడు. అంత గొప్ప దేవుడు ఇప్పుడు దాసుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకొరకు వచ్చాడంటే లోకంలో ప్రతి వ్యక్తిని ఆయన పాప క్షమాపణ కలిగి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునదై ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వచ్చింది ఎందుకో తెలుసా? మన యొక్క హృదయమును పవిత్రపరచుటకు. ఈ హృదయం పవిత్రపరచబడాలంటే పవిత్రమైన రక్తం అవసరం. ఈ రక్తం మార్చబడి ఇదిగో నూతనమైన రక్తం మనకు అవసరం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రక్తము పాపపు రక్తం. మీకు అర్థమయ్యే భాషలోనికి వస్తాను. ఒకడు అడిగాడు నన్ను, ఏమని అడిగాడో తెలుసా? పాపం ఎట్లుంటుందో చూపు, అది దాని రంగేందో చెప్పు, అది తీయగుంటుందా, పుల్లగుంటుందా, చేదు ఉంటుందా, కారం ఉంటుందా అని అడిగాడు. ఎట్లా చెప్పాలా? పాపం అంటే ఎట్లుంటుందో దాని రంగు ఏమో చెప్పమంటే ఎట్లా చెప్పాలా? మీరు చెప్పండి, ఎట్లా చెప్తాం? చెప్పరాదు. అయితే రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అడిగిన ప్రశ్న, నేను అన్నాను, రే ఆ పక్క కంపార్ట్మెంట్లోకి పోయి ఎవని జేబులో ఉన్న చెయ్యి పెట్టురా, అప్పుడు నీకు పాపపు రంగు ఏందో దాని రుచి ఏందో తెలుస్తుందని చెప్పాను. ఈ పక్క కంపార్ట్మెంట్కి పోయి ఎవడి జేబులను చెయ్యి పెడితే చెంప చెల్లు అంటది, ఈపు సున్నం అవుతుంది. గదేరా పాపపు సంగతి. మానవుని జీవితంలో గురువని శిశువని భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23 ప్రకారంగా. అదే రీతిగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వెదుకువాడు లేడు, దేవుని గ్రహించువాడు లేడు. లోకములో ఎవరైనా సరే జన్మత జీవితాన్ని బట్టి పాపులై ఉన్నారు. కనుక మానవులను ప్రేమించి మానవుల యొక్క పాప పరిహారం కొరకై ఒక గొర్రెపిల్ల వలె ఆయన లోకానికి వచ్చాడు. కనుక గొర్రెపిల్ల పుట్టిన సంగతి
ఎవరికి తెలవాలా? గొల్లలకు తెలవాలా లేదా? అందుకొరకే గొర్రెల కాపరికి తెలువబడినది. యేసుక్రీస్తు ప్రభువారు అనంత జ్ఞాని, మహా గొప్ప జ్ఞాని కనుక జ్ఞానులకు కూడా నక్షత్రం ద్వారా ఇదిగో రాజు పుట్టాడని తెలియజేయించాడు. ప్రభునందు ప్రియులారా, అసలు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే, ఎందుకు పుట్టాడు అంటే, మానవాళి పాపమును బట్టి దేవునికి మానవునకు ఇదిగో అగాధం ఏర్పరచబడ్డది. ప్రభునందు ప్రియులారా, ఇదిగో మనుషుడు చేస్తున్న అతిక్రమములు పాపమును బట్టి మానవునికి దేవునికి దూరం ఏర్పరచబడ్డది, మధ్య అగాధమున్నది. అయినను రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి కెంపు వలె తెల్లని వగునని చెప్పాడు. మనుషుని యొక్క పాపము భయంకరమైన రీతిగా ఇదిగో పాపములో ఉన్నాడు. చూడండి, ఆ గొర్రెలకు దొడ్డి తెలుసు, ఆ ఎద్దులకు పశువులకు దొడ్డి తెలుసు, కానీ ఈ ప్రజలకు తెలివి లేదు. వీరు నా మాట వింటారు కానీ గ్రహించరు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? యేసును హృదయంలో కలిగి ఉండి ఆనందించడము, స్తుతించడము, దేవునికి ప్రార్థనలు చేయడమే నిజమైన క్రిస్మస్. దేవుడు హృదయములో ఉండకుండా, మన హృదయములో లేకుండా మనము ఎన్ని రీతులుగా అర్పణలు, ఎన్ని రీతులుగా ఆరాధనలు, ఎన్ని రీతులుగా ప్రార్థనలు, ఎన్ని రీతులుగా ఆయనను పూజించినా, ఆయనను కొనియాడినా, యేసు లేనటువంటి హృదయము ఆ యొక్క స్తుతులు దేవుని యొద్దకు చేర్చబడవు. అది వారు నిజమైన క్రిస్మస్ ఇదిగో వారు ఆచరించుట లేదు. క్రిస్మస్ ఆత్మతో ఆరాధించుట లేదు. వారు ఏదో నామమాత్రంగా ఆరాధిస్తున్నారు. ఒక వేడుక కూడా దైవ సంబంధమైన వేడుకగా మనము కొనసాగించాలి. ఇప్పుడు కేక్ కటింగ్ ఉన్నది, క్రిస్మస్ కేక్ కటింగ్, ఇది ఒక వేడుక. ఈ వేడుక కూడా దైవానుసారమైన రీతిగా మనము జరిగించాలి. దేవుని బిడ్డలారా, మనం ఎన్ని కేకులు తిన్నా, ఎంత మంచి వంటకాలు మనం వండుకున్నా, ఎంతో మందికి మనము మన ప్రేమ ద్వారా ఇతరులకు ఎంతో రీతిగా క్రిస్మస్ సందర్భంలో మనము సహాయ సహకారాలు చేసినా హృదయములో యేసయ్యలేకపోతే అది క్రిస్మస్ కానే కాదు, క్రిస్మస్ కానే కాదు. కనుక క్రిస్మస్ అంటే ఏమిటి అంటే, క్రీస్తును కలిగి ఉండి క్రీస్తును ఆరాధించుట. కనుక ప్రభునందు ప్రియులారా, తప్పిన కుమారుడు ఇంటికి వచ్చాడా లేదా చెప్పండి? ఇంట్లో ఆరాధన జరుగుతుందా లేదా? ఏమండి చెప్పండి. దేవునామకు స్తోత్రం. అయిపోయింది, ఎక్కడో ఉన్నారు. దేవునామకు స్తోత్రం, దేవునామకు స్తోత్రం. తప్పిన కుమారుడు ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే ఆరాధన అయిందా లేదా? ఇంట్లో మాట్లాడండి, అయిందా లేదా? ఎట్లయింది ఆరాధన? ఓ వాయిద్యాలు వాయించేవాళ్ళు పీకలు ఊదేవాళ్ళు పీకలు ఊదుతున్నారు, నాట్యమాడేవారు నాట్యమాడుతున్నారు. ఏమండి ఏం చేశారు? క్రొవ్విన దూడను వధించేవాళ్ళు వధిస్తున్నారు, వంట వండేవాళ్ళు వంట వండుతున్నారు. ఇల్లంతా సంబరం, ఇల్లంతా సంబరం. ఎందుకో తెలుసా? హృదయముల్లోనికి యేసయ్య వచ్చాడు. అందరం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను ఘోరమైన త్రాగుబోతును, నేను ఘోరమైన వ్యభిచారిని, నేను ఘోరమైన తిట్టుబోతును, నేను ఘోరమైన బూతులాడేవాణ్ణి, నేను పేకాటలాడేవాణ్ణి, క్లబ్లలో తిరిగేవాణ్ణి, క్యాబెరా డ్యాన్సులలో డిస్కో డ్యాన్సులలో తిరిగేవాణ్ణి. అయ్యో, నాకున్నదంతా పాడు చేసుకున్నా, నా యొక్క వ్యర్థమైన స్నేహితులతో ఉన్నదంతా ఖర్చు చేసిన, నేను సిగరెట్ తాగేవాణ్ణి, నేను కళ్ళు సారా తాగేవాణ్ణి. అయ్యా, నా బ్రతుకంతా పాపం పాపం పాపం. కానీ యేసయ్యను హృదయంలో చేర్చుకున్నాను. తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడ్డాను. తండ్రి అన్నాడు, నావన్నీ నీవు పో అని చెప్పిండు. దేవుని అడుగు స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఉన్నవన్నీ ఒడగొట్టిన దేవుడు కూడా ఏమన్నాడు? నీవన్నీ నీకే అన్నాడు. మళ్ళా ప్రభునందు ప్రియులారా, నా కుమారుడు చచ్చిపోయి బ్రతికిండు, తప్పిపోయి దొరికిండు అని ఆనందము, సంతోషం 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 సంతోషం. అందరికి చెప్తుండు, నా కుమారుడు తప్పిపోయిండు దొరికిండు, చనిపోయిండు బతికిండు, చనిపోయిండు బతికిండు అని. ఎంత సంతోషం. ఇప్పుడు ఈడ అందరు కూడా డ్యాన్స్ చేస్తుంటే ఆ యొక్క కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో నా వాయిద్యాలు నాట్యం ఎట్లుందో అట్లా అనిపించింది నాకు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన యెడల నువ్వు ఎలాగూ తప్పించుకొందువు. నేను పాపినని పశ్చాత్తాపపడినట్లయితే ఈ క్రిస్మస్ నీకు నిజమైనటువంటి క్రిస్మస్. నీ చెడు అలవాట్లు వదిలిపెట్టాలి, నీ పాపపు అలవాట్లు వదిలిపెట్టాలి, లోకములో ఉన్న దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, లోకములో ఉన్న అన్యాయాన్ని విడిచిపెట్టాలి, మోసమును విడిచిపెట్టాలి. మన జీవితం అంతట్లో కూడా మారు మనసు పొందుట అవసరమైనది. దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని ఎదుటకు వచ్చి మనము ఆనందించుటకు సంతోషించుటకు వీలున్నది. ఆనాడు గొర్రెల కాపరులు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి మరియకు చెప్పారు, ఏమని? మాకు దూత తెలియజేయిస్తేనే మేము వచ్చాము. ఆనవాళ్ళు కూడా చెప్పింది, పశువుల తొట్టిలో పొచ్చుగుడ్డలతో చుట్టబడి ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టబడి ఉండెను అని చెప్తేనే ఈ ఆనవాళ్ళ ప్రకారం వచ్చినాము అని మరియతో. అంటే మరియా అన్నీ కూడా తన మనసులో పెట్టుకున్నది. వారు ఆరాధించి వెళ్ళేటప్పుడు ఉట్టిగా పోయారా? కన్నవాటిని విన్నవాటిని ప్రచురము చేయొచ్చు, స్తోత్రము చేయొచ్చు, గంతులు వేసుకుంటా బెత్లెహేము పురమంతా తిరిగి ప్రకటించుకుంటూ వెళ్ళారు. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎంతమంది నిద్ర వస్తారు? అందరూ హల్లెలూయా చెప్పండి. అబ్బో, చాలా అలర్ట్గా ఉన్నారు నాయన. ఒక్కరు కూడా హల్లెలూయా చెప్పలే అంటే మీరు నిద్ర లేదు, మీరు నిజంగానే. ఎందుకంటే మీ పండ్లు చెప్తున్నాయి, మీ రత్నాలు ఎంత తెల్ల కనబడుతున్నాయో తెలుసా నాకు. ముఖాలు కనబడతలేవు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులు గంతులు వేశారు, చిందులు దొక్కారు. ఏమండి? ఏమేమి ఆటపాటలతోట, అల్లరితో ఉన్న ఆటపాటలు అవి. త్రాగుబోతూ చిందులు కాదు, అది ఆనందముతో సంతోషముతో. ఆనాడు దావీదు కూడా ఏం చేశాడు చెప్పండి? ఆనందముతో సంతోషము, ఆనందముతో నాట్యం ఆడాడు. కానీ ఒక్కటి, క్రీస్తు లేకుండా నాట్యం ఆడితే, క్రీస్తు లేకుండా మనము ఒకవేళ ఆ గొర్రెల కాపరులాగా నిజంగా క్రీస్తును పూజించి ఆరాధించి మనము గంతులు వేయచ్చు దేవుని సేవించడం ద్వారా నిజమైన క్రిస్మస్ ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానము. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతమంది సంతోషంగా ఉన్నామో దానికి కారణం యేసయ్యను మన హృదయంలో చేర్చుకున్నాం. యేసయ్యను మన హృదయంలో చేర్చుకోకుండా ఎంత ఆనందించినా, ఎంత కమ్మని వంటకాలు వండుకున్నా, ఎంత మంచి కేకులు చేసుకున్నా, ప్రియమైన వారలారా, మనం ఎంత మంచి కొత్త బట్టలు వేసుకున్నా, మన ఇంటికి రంగులు పూసుకున్నా, ఒకవేళ హృదయములు యేసయ్య లేకపోతే అది నీకు మహా సంతోషకరము కానే కాదు. నేను చివరిగా చెప్పి ముగిస్తున్నాను. దేవునామ స్తోత్రం. యేసు ప్రభువారు ప్రేమను చూపెట్టాడు. మనకు ఏం చూపెట్టాడు చెప్పండి? ప్రేమను చూపెట్టాడు. రెండవదిగా మనకు సంతోషం అనుగ్రహించాడు. ఏమిచ్చాడు చెప్పండి? మనకు సంతోషమునిచ్చాడు. మూడవదిగా సమాధానమునిచ్చాడు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. అందరం ఆమేన్ చెప్తాం. ఆమేన్, ఆమేన్. ప్రేమ, దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ లెక్క పెట్టలేం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఆయన మనల్ని ప్రేమించి తానే స్వయంగా మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడుగా, ఇదిగో దేవునికి మానవులకు మధ్యవర్తిగా క్రీస్తు యేసును నరుడుగా వచ్చాడు. ఎంత ప్రేమ మన మీద! ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఆ ప్రేమనే కదా ఆ శిలువలో రక్తం కార్చి, ఆ రక్తములో మనలందరినీ కూడా పవిత్రపరచుటకు ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనము పాపులమై ఉండను, ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ఆయన ప్రేమను గుర్తిస్తే, నేను పాపినను పశ్చాత్తాపపడాలి, నేను పాపినని పశ్చాత్తాపపడాలి. ఒకవేళ ఆయన ప్రేమను గుర్తించకపోతే నీ జీవితంలో పశ్చాత్తాపము ఉండదు. దేవుని ప్రేమను గుర్తుపట్టాలి. తాపిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ప్రేమ గుర్తుపట్టాడు. నిజమే, దాసుడుగా ఉంటానని తగ్గించుకున్నాడు, కానీ కుమారత్వమును దేవుడిచ్చాడు. తను ఎందరు అంగీకరించురో వారికందరికీ దేవుని పిల్లలాగుటకు అధికారం ఇచ్చాడు. రెండవదిగా సంతోషం. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. మనకు బర్త్డే ఉందా లేదా? మనకుందా లేదా బర్త్డే? నీకుందా లేదా? ఎవడు మాట్లాడనేంటి? ఉందా బర్త్డే? నీ బర్త్డే నాకు ఇస్తావా? ఇయ్యవు. అబ్బో, నేనే నా బర్త్డే. ఏమండి, మరి యేసు ప్రభు వారికి కూడా బర్త్డే ఉందా? ఏమండి, యేసు ప్రభు వారు కూడా పుట్టిండు కదా భూలోకంలో. మరి ఆయనకు కూడా బర్త్డే ఉందా లేదా? ఉందా లేదా? మరి బైబిల్లో లేదు కదా. ఎక్కడ ఉంది బైబిల్లో? డేట్ ఉందా? మరి ఉన్నదాన్ని ఎట్లా అంటున్నారు? దేవుని వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఒకటి యేసు ప్రభు వారికి పేరు పెట్టినప్పుడు స్టార్ట్ అయింది 101010001. దానికంటే ముందు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఎప్పుడంటే ఇప్పుడు 2024. ఇదిగో 11 నెలలు అయిపోయి ఇప్పుడు 25వ రోజున మనం ఉన్నాం. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు సంతోషమో తెలుసా? ఆయన హిస్టారికల్గా పుట్టిన దేవుడు నా హృదయంలోనికి వచ్చాడు. అందుకొరకే నాకు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్కూల్ పిల్లలు పోగానే టీచరు బోర్డు మీద డేట్ రాస్తారా రాయరా? మీరు దుకాణానికి పోయి ఏమండి సనుగులు కొనుక్కుంటే లిస్ట్ అంతా ఉంటుంది కదా. బియ్యం కాడికలు మొదలు పెడితే చివరి దాకా ఏముంటుంది చెప్పండి? లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు మీద తారీఖు ఉంటుంది. ఆ తారీఖు ఉంటుందా ఉండదా? అప్పు కాగితం తీసుకుంటే తారీఖు ఉంటుందా ఉండదా? పెళ్లి కార్డు ప్రింట్ చేస్తే ఎన్ని వాక్యాలన్నా రాయి, తారీఖు రాస్తామా రాయమా? ఇల్లు భూమి జాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, తారీఖు ఉంటుందా ఉండదా? తారీఖు లేనిది ఏదైనా ఉంటుందా? ప్రభునందు ప్రియులారా, తారీఖు లేనిదంతా కూడా చెల్లెందనమాట. అర్థమవుతుందా? తారీఖు లేనిదంతా కూడా చెల్లనిదే. తప్పకుండా అది ఎటువంటిదైనా తారీఖు అనేది దాని మీద ఉంటుంది. ఈరోజు అనే దానికి ప్రూఫ్ యేసు క్రీస్తు ప్రభువారు 8వ రోజున దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు సిమ్యోను ఎత్తుకొని ప్రవచించాడు, ఆశీర్వదించాడు, ప్రార్థించాడు. ఆ రోజున 1 స్టార్ట్ అయింది. జనవరి వెనక డిసెంబర్ ఉన్నది. 8 రోజులు వెనుకకేస్తే కరెక్ట్ డిసెంబర్ 25 వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టుకుంటూ చెప్తాం, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొడతలేరు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. యేసు క్రీస్తు ప్రభు వారు చరిత్రగా పుట్టాడు కనుకనే క్రీస్తు శకం వచ్చింది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు గనక, ఆయన సమాధిలో లేడు గనక క్రీస్తు శకం నిర్ధారణ అయిపోయింది. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మనందరికీ సంతోషం ఏంటంటే చరిత్ర రీతిగా, లేఖనాల రీతిగా పుట్టిన యేసయ్య నా హృదయంలో పుట్టాడు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే సంతోషకరము. మూడవది సమాధానము. ఏమిచ్చాడు చెప్పండి? సమాధానం. నన్ను బాగా కొట్టినోడు నాకు ఎదురుకు వస్తే నేను నమస్తే అని అన్నా అనుకో, ఏమండి నేను నమస్కారం అని అన్నా అనుకో, నన్ను కొట్టినోడు ఎవడో ఒకడు కొట్టిన బాగా, కానీ ఎదురు పడితే నేను ఏమనాలా? రేయ్ నన్ను కొట్టినవరా, నువ్వు నాకు ఇప్పుడు కనబడి నువ్వు దొరికినవరా, ఇక నీ సంగతి చూస్తా అని అనాలి కదా. నేను అనకుండా నమస్తే సార్, నమస్తే అన్న, నమస్తే తమ్ముడు అంటే సమాధానము. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా అంటారా? వామ్మో, కుక్క మీదనో నక్క మీదనో కోడి మీదనో పెట్టి ఇంకా తిట్టుడే. సమాధానం లేదు. నల్లకాడ పోతే కొట్లాటనే, ఇంటి పొంట పోతే కొట్లాటనే. ఈ కొట్లాట చేయబట్టి దేవుని నామం అవమానమవుతుంది. సమాధానము కలిగి ఉండుట అవసరం. లోకము మనల్ని చూస్తుంది. ప్రభువునందు ప్రియులారా, యేసు క్రీస్తు నో క్యాస్ట్ అండ్ క్రీడ్. ఇదిగో ఆయన అందరినీ సమానముగా ప్రేమిస్తున్నాడు, అందరికీ సమానముగా సమాధానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తులాగా కొన్ని కష్టాలు వచ్చినా సరే, కొన్ని ఇబ్బందులు కలిగినా సరే, కొన్ని బాధలు వచ్చినా సరే, నేను సమాధానముతో బ్రతుకుతానని తీర్మానం చేసుకోవాలా ఈ క్రిస్మస్ రోజున. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా,
నేను మీకు ఒక మాట గుర్తు చేస్తున్నాను. నిజమైన క్రిస్మస్ ఏం చేయాలంటే మనల్ని బాధ పెట్టేటోళ్ళకే మనం ఏదైనా వండి పెడతామనుకో, ఏదైనా బహుమానం ఇచ్చినామనుకో, ఏదైనా గిఫ్ట్ ఇచ్చినామనుకో, ఏమవుతాడు చెప్పండి? మనలాగా మారుతాడు ఒక రోజున. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమాధానం వెతకాలి. ఈ సంవత్సరం అంతా ఈ సమాధానంతోటే నడవాలా, ఈ సమాధానంతోటే కొనసాగాలా. యేసు ప్రేమ గలవాడై ఉన్నాడు. రెండవది సంతోషము మనకిచ్చాడు. ఇదిగో మనము సమాధానం. అందుకొరకే సర్వోన్నతమైన స్థలంలో ఆయనకు మహిమయు కలుగును గాక. భూమి మీద ఆయనకిష్టులైన వారికి ఏమి కలుగుతుంది? సమాధానము కలుగుచున్నది. ఈ రోజున ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా మనసులో నాకు శత్రువు ఎవరు లేరు, నాకు విరోధులు ఎవరు లేరు. నా జీవితం అంతట్లో నీ ఆజ్ఞ ప్రకారముగా అందరికీ సమాధానం, 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 సమాధానం. అసలు మన సహవాసం పేరు మీకు తెలుసా? ఏమంటే మన సహవాసం పేరు తెలుసా? షాలేము. అవునా? షాలేము అంటే సమాధానం అని అర్థం. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్తలేరు చూడండి. అయిపోయింది. గట్టిగా చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి చెప్పాలా? ఇప్పుడు షాలోమ్ అని చెప్తాం గట్టిగా. షాలోమ్, షాలేం, షాలేం. ఇప్పుడు సమాధానం అని చెప్తాము. అందరు సమాధానం అనండి. సమాధానము, సమాధానము, సమాధానము. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రోజున నీ సన్నిధానంలో నీ ప్రేమ ఏంటో గుర్తుపట్టాం. ప్రభువా, ఎంత సంతోషం ఇచ్చావో గుర్తు